అంటే ఇప్పుడు మెసేజ్‌లు ఇస్తే తీసుకునే వాళ్ళైతే ఎవరు లేరు ఈ సమాజంలో. అది మటుకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అంటే ఒకటి చెప్తే మేము వినేదేంట్రా? మీ మెసేజ్ ఎవడికి కావాలిరా? అనే స్థాయికెళ్ళిపోయింది సమాజం. అట్‌లీస్ట్ వినకపోతే వినకపోయారు గానీ, సమాజంలో ఏం జరుగుతుందో మాత్రం కొంచెం కళ్ళు తెరిచి చూడండి. మానవ సంబంధాలు లేవు. అంటే అమ్మ, నాన్న, అక్క, బావ, అన్న, వదిన, కొడుకు, కూతురు వరుసలు లేవు. ఓన్లీ ఆర్థిక బంధాలు. ఎట్లా అయిపోతుందంటే ఈ సమాజం నిజంగా ఒకవైపు నార్త్ కల్చర్ మనకు గూడా వచ్చేసింది. చంపుకోవటాలు, చంపించటాలు, పగలు తీర్చుకోవటాలు. నిజంగా మన తెలుగు స్టేట్స్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటే, క్రైమ్ చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ఆ టైంలో. కానీ లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్ నుంచి చూస్తుంటే అతి దారుణంగా క్రైమ్స్. అంటే గవర్నమెంట్‌లు ఉన్నాయా? గవర్నమెంట్‌లు నడుస్తున్నాయా? హోంశాఖ అనేది గూడా ఒకటుందా? ఈళ్ళకి చట్టాలు లేవా? ఎందుకు వీళ్ళని శిక్షించట్లేదు? నిజంగా సౌదీ అరేబియా లేకపోతే దుబాయ్‌లలో ఉన్న చట్టాలు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కూడా రావాలనిపిస్తుంది. ఇప్పుడున్న క్రైమ్స్ చూస్తుంటే. అంత దారుణంగా ఉన్నాయి క్రైమ్స్. అండ్ రీసెంట్‌గా ఆ అమ్మాయి వైష్ణవిని అతి దారుణంగా కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా చంపారు కోరుట్ల నియోజకవర్గం మాదాపూర్‌లో.